ఇరిగిపోయిన పాలు మనం ఎలా ఉపయోగించవచ్చు అని అంటున్నారండి. నేను పాలు వీడియో చేశానండి, ఉంది మన ఛానల్లోని. ఆ పాలు వీడియో ఎలాగైతే చేయొచ్చో ఇరిగిపోయిన పాలు కూడా అదే మాదిరిగా చేయొచ్చండి. ఇది ఏమీ లేదండి. ఆ ఇరిగిపోయిన పాలు ఒక లీటర్ ఉందనుకోండి, 10 లీటర్ల నీటిలో కలిపేసుకోండి, మొక్కలకి ఇచ్చేసుకోండి, అంతే. ఇంతకు మించి ఏమీ లేదండి. ఇది చూసారా చక్కగా ఎలాగా మలబెర్రీ అయితే భలే ఉన్నాయండి, భలే వచ్చాయండి. చూసారా పుల్లగా ఉండొచ్చు. ఇలా మన తోటలో నేను ఏదైనా పని చేసుకున్నప్పుడు దావతకాని వేస్తే ఒక కాయ తింటానండి. ఇలా ఎందుకు పనికిరాని ఈ నీళ్ళండి నేను మొక్కలకి ఇచ్చి ఎన్నో పోషకాలు ఇందులో మన మొక్కలకి అందుతాయి.